వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తల్లి దశదిన కర్మకు హాజరైన సీఎం కేసీఆర్. పద్మమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు. సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ. భూ నిర్వాసితులకు 123 ప్రకారం పరిహారం ఇవ్వడమేంటని ప్రశ్న. విపక్షాలపై మండిపడ్డ మంత్రి హరీష్ రావు. ప్రకృతి విపత్తుల కంటే ప్రమాదకరమని వ్యాఖ్య. ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు మీడియా సమావేశం. ప్రతిపక్షాలు ఏ కారణంతో మోదీని వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పరామర్శించారు. కిషన్ రెడ్డి తల్లి మంచిరెడ్డి పద్మమ్మ ఈ నెల 19వ తేదీన కన్నుమూశారు. ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి నివాసంలో ద్వాదశ దిన కర్మ కార్యక్రమం జరిగింది. దాంతో సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి ఎలిమినేడు వెళ్లారు. కిషన్ రెడ్డి ఇంటికి వెళ్లి పద్మమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కిషన్ రెడ్డి అతని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆ తర్వాత హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. పద్మమ్మ చనిపోయిన రోజు సీఎం కేసీఆర్ కిషన్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. సంతాపం తెలియజేసి ఆయనను ఓదార్చారు. కిషన్ రెడ్డిని పరామర్శించిన వారిలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి వట్టెం ప్రాజెక్టు విషయంలో నిర్వాసితులకు అన్యాయం జరిగిందని, వారికి న్యాయం చేయాలని సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. ఆయన నాగర్ కర్నూలు మండలం, కుమ్మెర, తాండూరు మండలం, యత్మతాపూర్, ఇంద్రకల్ గ్రామాలలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం రిజర్వాయర్ను పాదయాత్రలో పరిశీలించానని చెప్పారు. వట్టెం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్నటువంటి అంకన్పల్లి తండా, కారుకొండ తండా, రామిరెడ్డిపల్లి తండా, జీగుట్ట తండా గ్రామాల భూ నిర్వాసితులు తనకు సమస్యలు చెప్పుకున్నారన్నారు. ప్రాజెక్టులో 4500 ఎకరాలు, 463కు పైగా ఇళ్లు, 4 తండాలు, 1 ఊరు పోయాయని అన్నారు. నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం R&R ప్యాకేజీ ఇవ్వాల్సి ఉండగా జీవో నెంబర్ 123 ప్రకారం జీవో నెంబర్ 123 ప్రకారం పరిహారం ఇచ్చారని మండిపడ్డారు. భూమి అడిగిన బాధిత నిర్వాసితులను జైలుకు పంపుతామని బెదిరించడం రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనని అన్నారు. ప్రాజెక్టు భూసేకరణ ముందు చేసిన సోషల్ ఎకనామిక్ సర్వేలో అవకతవకలు జరిగాయన్నారు. నేను ఆ కాంట్రాక్ట్ జోలికి, అక్కడ నాసిరకం పనుల జోలికి, అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలకి, అవినీతి గురించి నేను దాని జోలికి పోదలుచుకోలేదు. నేను తర్వాత మాట్లాడుతున్నాను. ముందుగా మానవీయత లేనటువంటి ప్రభుత్వం యొక్క నిర్ణయం నిజంగా చాలా బాధ అనిపించింది. ఫస్ట్ ఆ ప్రాజెక్టు సంబంధించి కడుతున్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు
అంకాన్పల్లి తండా, కారుకొండ తండా, రామరెడ్డిపల్లి తండా, చీగుట్ట తండా, అంకాన్పల్లి మిగతా గ్రామాలు. ఇవన్నీ కూడా 4 తండాలు, ఒక గ్రామం, మొత్తం 5. ఇవన్నీ ఆ రిజర్వాయర్కి సంబంధించి ముంపుకు గురవుతున్నాయి, అందులో మునిగిపోతున్నాయని ఆ గ్రామాలకు సంబంధించిన భూములు ఇళ్లతో సహా తీసేసుకున్నారు. ఈ 5 గ్రామాల్లో కూడా 4 గ్రామాలు పూర్తిగా తండాలు, గిరిజనులు, ఒక గ్రామం ఎస్సీస్, దళితులు. అంటే మొత్తం దళిత గిరిజనులే గ్రామాలు. తరతరాలుగా భూమి లేకుండా, ఆస్తులు లేకుండా, సమాజంలో అణగదొక్కబడి ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ సమాజాన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన గ్రామాలు, ఆ గ్రామాలకు సంబంధించిన భూములు తీసుకునేటప్పుడు ప్రభుత్వానికి కొంత మానవీయత కోణం ఉండాలి, కొంత చట్టబద్ధంగా కూడా పనిచేయాలి. ప్రభుత్వం అనేది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఏర్పడినటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థ చట్టబద్ధంగా పని చేయాలి. చట్ట వ్యతిరేకంగా పనిచేయటం అనేది చేస్తే అది నా దృష్టిలో ప్రభుత్వమే కాదు. దురదృష్టం ఏంటంటే ఇక్కడ చట్టబద్ధత లేదు, మానవీయ కోణం అంతకంటే లేదు. భారత ప్రజాస్వామ్యము, భారత ప్రభుత్వాలు రెండు కూడా, కేంద్రం కానీ రాష్ట్రం కానీ, భారత రాజ్యాంగం ప్రకారం మనది వెల్ఫేర్ స్టేట్, శ్రేయ రాజ్యం, సంక్షేమ రాజ్యం. అంటే ఈ సమాజం యొక్క హితోని దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు ఉండాలన్నీ. ముంపు గురయ్యే ప్రతి కుటుంబానికి ప్రాజెక్టు మొదలుపెట్టే లోపే యాజ్ ఎ స్పెషల్ కేసుగా ఇంటికి ఒక ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం ఆర్డర్ ఇప్పిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కేసీఆర్ మాట చెప్పిండంటే తల తెగన్న పడాలి, కానీ మాట తప్పడు కేసీఆర్, మీకు ఆ విషయం తెలుసు. కాబట్టి ముంపు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ప్రాజెక్టు పనులకు మీరు అడ్డు తగలకండి. చరిత్రలో ఏ ప్రాజెక్టు కింద రానటువంటి నష్టపరిహారం, లాభం మీకు కలిగిస్తా అని చెప్పి పాపం వీళ్ళంతా నమ్మారు ఈ ముఖ్యమంత్రి చెప్పిన మాటలు. అంత పెద్ద మనిషి ముంపుకు గురయ్యేటువంటి కుటుంబాలందరికీ ప్రతి ఇంట్లో మీకు ఉద్యోగం ఇస్తాను, పనులు మొదలుపెట్టేదానికంటే ముందే మీకు ఉద్యోగాలు ఇచ్చి మొదలు పెడతాను. కేసీఆర్ మాట ఇచ్చాడు అంటే మాట తప్పడు, తల తెగైన కింద పడాల్సిందే తప్ప మాట మాత్రం తప్పనంటే పాప అమాయకులైన గిరిజనులు, దళితులు నమ్మారు. ఓ ముఖ్యమంత్రి స్థాయి వచ్చి అంత పెద్ద మాటని అది చేసిన తర్వాతనే మొదలు పెడతామంటే నిజంగానే నమ్మి పాప అమాయకంగా సంతకాలు పెట్టారు. అంటే ఇది ఎంత పచ్చి మోసం అండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అంత పెద్ద మాటని ఇవాళ నిర్వాసితులు అందరితో కలిసాను నేను. ఏ ఒక్క ఇంట్లో కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలే, మీరు భూమికి భూమి ఇవ్వలే, ఊరికి ఊరు కట్టించలే, నువ్వు చెప్పిన ఉద్యోగము ఇవ్వలే. మీరు ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు? ఈ ప్రజలను మోసం చేస్తున్నారు, తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి వెంటనే తగు నిర్ణయం తీసుకొని వీళ్ళందరికీ భూమికి భూము, వారి ఊరు గ్రామం నిర్మించి ఇంటికో ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి నేను బహిరంగ లేఖ వారికి రాస్తా ఉన్నాను. దీనికి స్పష్టంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ లేఖ రిలీజ్ చేస్తా ఉన్నాను. తెలంగాణ ఆరోగ్య ఆర్థిక శాఖల మంత్రి హరీష్ రావు విపక్షాలపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రతిష్టకు భంగం వాటిల్లేలా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. జూటా మాటలు తప్ప ప్రతిపక్షాల నోటి వెంట మరో మాట రావడం లేదని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని దిగజార్చే విధంగా మాట్లాడుతున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విపక్షాలు ప్రకృతి విపత్తుల కంటే ప్రమాదకరంగా తయారయ్యాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విపక్షాల విమర్శలను ప్రజలే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి
రంగారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో 100 బెడ్ల ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం గండి మాసానిపేటలోని నిర్మించిన బస్తీ దవాఖానాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీష్ రావు పై వ్యాఖ్యలు చేశారు. ఇన్స్టిట్యూషనల్ డెలివరీ జరుగుతున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మనం చేస్తాం. అంతేకాకుండా కాంగ్రెస్ హయాంలో ఆనాడు సర్కార్ దవాఖానాల్లో డాక్టర్లు లేక మందులు లేక ఎవ్వరు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు 100లో 63% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరుగుతూ ఉన్నాయి. అంటే ఇది ప్రభుత్వ పనితీరుకు, మా వైద్య ఆరోగ్య శాఖ పనితీరుకు నిదర్శనం అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మెడికల్ కాలేజీని పెట్టారు. అసలు మన కామారెడ్డికి మెడికల్ కాలేజ్ వస్తే కలగన్నమా? ఇలా కామారెడ్డిలో ఈ విద్యా సంవత్సరం నుంచే మెడికల్ కాలేజీ ప్రారంభం కాబోతా ఉందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మొన్ననే దానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి కూడా అనుమతులు వచ్చాయి. ఈ జూలైలో పిల్లలకు అడ్మిషన్ చేసి ఆసుపత్రిని, మెడికల్ కాలేజీని కామారెడ్డిలో ప్రారంభించబోతా ఉన్నాం. అంటే రాబోయే రోజుల్లో ఎవరికన్నా మన వాళ్ళకు పెద్ద ఆపరేషన్ కావాలన్నా, ఏదైనా సీరియస్ ఉంటే హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు. కామారెడ్డిలోనే మనకు మెడికల్ కాలేజీలో మంచి నాణ్యమైన వైద్యం అందుబాటులోకి రాబోతా ఉంది. మన పిల్లలు చదువుకోవాలి, డాక్టర్ చదువు చదవాలంటే ఒకనాడు అవకాశం ఉండేది కాదు. చైనాకో, ఫిలిప్పీన్కో, ఉక్రెయిన్కో, రష్యాకు పోయి చదువుకునే వాళ్ళు. కానీ ఈరోజు ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టి 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు పెట్టి మన పిల్లలు చదువుకోవడానికి కూడా ఇలా అవకాశం వచ్చింది. ఇలా ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత నీట్ లో 8 లక్షల ర్యాంక్ వచ్చిన ఎస్టీ పిల్లలకు ఇలా ఎంబీబీఎస్ లో అడ్మిషన్ దొరుకుతా ఉంది. అదేవిధంగా బి కేటగిరీలో కూడా 85% లోకల్ రిజర్వేషన్ పెట్టి తెలంగాణ పిల్లలే డాక్టర్లు కావాలి, తెలంగాణ పిల్లలకు చదువుకునే అవకాశం రావాలని బి కేటగిరీలో కూడా 85% లోకల్ రిజర్వేషన్ పెట్టాం. అందువల్ల ఇవాళ మన పిల్లలు చాలా బాగా చదువుకోవడానికి, డాక్టర్కో పోయి చదవాల్సిన అవసరం లేకుండా మన నిజామాబాద్ లో చదువుకోవచ్చు, మన కామారెడ్డిలో చదువుకునే విధంగా ఈరోజు మెడికల్ కాలేజీలు కూడా తెచ్చుకున్నాం. ఇవాళ భారతదేశంలో వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ 3వ స్థానంలో ఉన్నది. రాబోయే రోజుల్లో ఇంకా కష్టపడతాం, ఇంకా కూడా మెరుగైన సేవలు అందించి ఈ తెలంగాణను దేశంలో నంబర్ 1 స్థానంలో వైద్య ఆరోగ్య రంగంలో నిలబెట్టామని మనం చేస్తా ఉన్నాం. ఇలా 13,000 కోట్ల రూపాయలు పేదల వైద్యం కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించుకున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రం కూడా వైద్యం మీద ఇంత ఖర్చు పెట్టలేదు. పేదల వైద్యం ఉండాలి, పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు పోవద్దు, పేదలకు అన్ని రకాల వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో దొరకాలన్నదే మన ముఖ్యమంత్రి గారి సంకల్పం. కరోనా వచ్చినాక ముఖ్యమంత్రి గారు భవిష్యత్తులో కరోనా లాంటి ఇంకా ఎలాంటి విపత్తులు వచ్చినా ఈ తెలంగాణ ఎదుర్కొని నిలబడాలి, మనం వైద్యం అందించే పరిస్థితుల్లో ఉండాలని ఇలా 10,000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తెలంగాణలో కడతా ఉన్నాం. మన వరంగల్ హెల్త్ సిటీ కానీ, హైదరాబాద్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కానీ, నిమ్స్ లో 2,000 పడకల విస్తరణతో 10,000 పడకల కొత్త ఆసుపత్రులు కడతా ఉన్నాం. తెలంగాణ వచ్చినాడు 17,000 పడకలు సర్కార్ దవాఖానాలు ఉంటే ఇవాళ ఆ సంఖ్యను 50,000 పడకలకు పెంచుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడ 17,000, ఎక్కడ 50,000. ఆనాడు ఉన్న 17,000 కూడా ఖాళీగా ఉండు, డాక్టర్లు లేక, సిబ్బంది లేక, మందులు లేక పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ అలా ప్రతి నియోజకవర్గంలో కూడా 100 పడకల ఆసుపత్రి తెస్తా ఉన్నాం. ఇలా ఆరుమూరులో 100 పడకలు వచ్చింది, బాల్కొండలో 100 పడకలు వచ్చింది, కామారెడ్డిలో 500 పడకలు వచ్చింది, బాన్స్వాడలో 250 పడకలు వచ్చింది, ఇగో ఎల్లారెడ్డిలో 100 పడకలు వచ్చింది. ఇట్లా ప్రతి నియోజకవర్గాన్ని కూడా శాంక్షన్ చేస్తూ పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన నాయకులు మన ముఖ్యమంత్రి గారు. ముఖ్యంగా ఈ రోజు 100 పడకల ఆసుపత్రి ఇక్కడ వచ్చిందంటే
వారు మీ ఎమ్మెల్యే బ్రేక్ తీసుకుందాం. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకొచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీని ఏ కారణంతో వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు ప్రశ్నించారు. ప్రపంచ దేశాలు నరేంద్ర మోదీ సిద్ధాంతాలను అనుసరిస్తున్నారని అన్నారు. ఇతర రాజకీయ పార్టీల నేతలు అవినీతికి పాల్పడుతుంటే మోదీ మచ్చలేని నాయకుడిగా దేశంలో సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు. మన్ కీ బాత్లో మోదీ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించడంపై హర్షం వ్యక్తం చేశారు. దీన్ని ప్రజలు గర్వకారణంగా భావిస్తున్నారని అన్నారు. ఏపీలో త్వరలో బీసీ సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నేను దానికే సమాధానం చెప్పాను. నేను గవర్నర్ పిలిచాడా కేసీఆర్ అని అడుగుతున్నా. సోనియా గాంధీని ఎందుకు పిలిచారు? కొన్ని రాష్ట్రాల్లో వారు అక్కడ ఉన్నటువంటి సోనియా గాంధీని పిలిచారు. ఎందుకు పిలిచారు? రాజ్యాంగేతర శక్తులను ఎందుకు పిలిచారు? ఈవేళ ప్రధానమంత్రి ఆయన చేయడంలో తప్పు లేదు. వారిని పిలవకపోవడం అనేది ఒక రాష్ట్రపతిని ఏ విధంగా గౌరవించాలనేటువంటి ఆలోచన, స్థితి, సంపద అది భారతీయ జనతా పార్టీ సొంతం. మీలాంటి రాజ్యాంగేతర శక్తుల్ని దేశంలో క్యాపిటల్ని ఇనాగ్రేట్ చేసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గవర్నర్లు పిలవకుండా సోనియా గాంధీని కూడా పిలవడం వేరే రాష్ట్రాలకి, ఇదన్నిటికి కూడా వాళ్ళ యొక్క భావజాలం రాజరిక వ్యవస్థను తలపించేటువంటి భావజాలం. అలాంటి వ్యక్తులు నరేంద్ర మోడీని ఈవేళ ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఏ ఆలోచనతో వ్యతిరేకిస్తున్నారు? ఏ విధానాలతో వ్యతిరేకిస్తున్నారు? ఈవేళ సమాధానం చెప్పాలి. ఈవేళ దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారిని ఈవేళ ఎంతో ఉన్నతంగా స్వీకరిస్తున్నారు. నరేంద్ర మోడీ గారి ఆర్థిక విధానాలు, కరోనాను తట్టుకుని భారతదేశాన్ని నడిపించేటువంటి విధానాలు యావత్ భారతదేశానికి, యావత్ ప్రపంచానికి కూడా ఒక మార్గంగా వెళుతూ ఉంటే, ఈ రాష్ట్రాల్లో అవినీతి చేస్తూ కేసీఆర్ పెద్ద అవినీతిపరుడు కార్యక్రమాలు చేస్తూ, మమతా బెనర్జీ కూడా ఈవేళ అనేక రకాలైనటువంటి అవినీతికర కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ పార్టీ లక్షల కోట్లు అవినీతి చేస్తే ఒక మచ్చలేనటువంటి వ్యక్తి ఆయన బీసీ అయినా మీరు వ్యతిరేకిస్తున్నారని వీళ్ళ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క పార్టీల్ని వారు బీసీ అయినా నిమ్న వర్గాలకు చెందినటువంటి వ్యక్తినా ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? ఈ విషయాన్ని వేళ సమాజానికి మీరు సమాధానం చెప్పాలి అనే విషయాన్ని నేను స్పష్టంగా ఈ యొక్క పార్టీలకి నేను ప్రశ్నిస్తున్నాను, వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను, వాళ్ళకి ఛాలెంజ్ కూడా చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన్ కీ బాత్ అంశంలో ఎన్టీ రామారావు గారి యొక్క ప్రస్తావన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క హృదయాలన్నీ కూడా వారు తట్టి లేపినట్లుగా ఒక తెలుగు ప్రైడ్ని, తెలుగు అంటే అర్థం లేని పరిస్థితులు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నిర్మాణం అవుతున్నాయి. అలాంటి సందర్భంలో ప్రధానమంత్రి ఎన్టీ రామారావు గారి గురించి ప్రస్తావించడం నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గర్వకారణంగా నేను భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలామంది మాట్లాడుతున్నారు మామూలంగా బీసీలని. వాళ్ళ మూలంగా బీసీలు కాదు, బీసీలో ఒక చైతన్యమైనటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తీసుకొస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఒక చైతన్య బీసీ సభని కర్నూలులో ఏర్పాటు చేస్తాం. బీసీల్లో ఒక రాజ్యాధికారం అనేటువంటి ఆలోచన ఉంది. అలాంటి ఆలోచనలో సమాజంలో ఇలాంటి ఆలోచనల్ని ప్రస్ఫుష్టంగా ఉన్న సందర్భంలో దీని మీద భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన కూడా ఆంధ్ర రాష్ట్రంలో తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో దొంగలు హల్చల్ చేశారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్గా చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డారు. పట్టణంలోని ఇందిరానగర్ 9వ వీధిలో 2 ఇళ్లలో చోరీ జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం వేట మొదలుపెట్టారు.
చిన్నది మామూలు రేకు వీళ్ళు ఎవరు దయానంద ఈజీ దొరుకుతుందా నా నమస్తే వచ్చిన ఇంద్రానగర్ 9వ లైన్ దొంగతనం ఏమైంది మొత్తం అంతా 18 బంగారం పోయింది సార్, 1 లక్ష రూపాయలు క్యాష్ వెండి అంతా పాతదే, అదేం కొత్తదే. మీరు వాళ్ళని పెట్టి ఎందుకు పెట్టుకున్నాను లాకర్లో పెట్టుకుంటే బ్యాంకులో పెట్టుకుని చేసుకోండి సార్ బ్యాంక్ లో పెడదాము ఇప్పుడు అనుకో మీకు ఇంత అసలు ఏంది అతని దగ్గర కారు లేవు, డబ్బు కూడా లేదు. అయినా కార్ ట్రావెల్స్ పెట్టాలనుకున్నాడు. కార్ల కోసం దొంగతనాలకు సిద్ధపడ్డాడు. అనుకున్నదే తడవుగా ఓ కారు దొంగతనం చేసేశాడు. మొదటి ప్రయత్నంలోనే పోలీసులకు చిక్కాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని ఎస్పీ కార్యాలయంలో ఆ జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి వెల్లడించారు. నిందితుడి పేరు షేక్ మస్తాన్ వలీ, స్వస్థలం సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం. అతను తాపీ మేస్త్రిగా పనిచేసి కొంతకాలం క్రితం పని మానేశాడు. ఆ తర్వాత హైదరాబాద్లోని ఓ ట్రావెల్స్లో డ్రైవర్గా చేరాడు. అక్కడ పనిచేస్తుండగానే అతనికి తాను కూడా ఓ ట్రావెల్స్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. ఇక తన దగ్గర డబ్బు లేకపోవడంతో కార్ల కోసం చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా బొల్లారం నుంచి 2 తాపి పనిచేసే వారిని మాట్లాడుకుని హైదరాబాద్లో పని ఉంటుందంటూ తీసుకుని వచ్చాడు. వారిలో ఒకరి వద్ద నుంచి ఫోన్ చోరీ చేశాడు. చోరీ చేసిన ఫోన్ నుంచి విజయవాడలోని శైలజ ట్రావెల్స్కు ఫోన్ చేసి విఎస్ రావు అనే పేరుతో ఈ నెల 20 నుంచి 4 రోజులకు కారు బుక్ చేశాడు. రోజుకు 8,000 చెల్లించేలా మాట్లాడుకున్నారు. గన్నవరం నుంచి కారు బుక్ చేసుకోవడంతో ఆ ట్రావెల్స్ యజమానులు షాజిద్ అనే డ్రైవర్తో కారును పంపించారు. నిందితుడు మస్తాన్ వలీని గన్నవరంలోని ఎక్కించుకున్న డ్రైవర్ నర్సరావుపేట గాంధీ పార్క్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ డ్రైవర్ షాజిద్కి 1,500 ఇచ్చి బిర్యానీ తీసుకురమ్మని చెప్పిన మస్తాన్ వలీ అతను వెళ్లిన వెంటనే కారుతో పరారయ్యాడు. ట్రావెల్స్ యజమాని యుగంధర్ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన నర్సరావుపేట 1 టౌన్ పోలీసులు ఫోన్ నంబర్ టెక్నాలజీ ఆధారంగా నిందితుడు షేక్ మస్తాన్ వలీగా గుర్తించాడు. దొంగిలించిన కారు నంబర్ను మార్చి నగరంలో తిప్పుతున్నాడని తెలుసుకున్నారు. అతన్ని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును పోలీసులు 5 రోజుల్లోనే ఛేదించడం గమనార్హం. కృష్ణ థెఫ్ట్ కేసు అండి. కాకపోతే ఇందులో ఎటువంటి క్లూస్ లేవు. చివరికి మనం కొంత సైంటిఫికల్ ఎవిడెన్స్ని సేకరించడం ద్వారా క్లూస్ రావడం జరిగింది. ఆ క్లూస్ని పట్టుకొని ట్రేస్ చేయడం జరిగింది ఇన్నోవా కృష్ణ కార్ని హైదరాబాద్ ఐడి బొల్లారంలో. కాకపోతే ఇందులో ఎవరైతే ఈ థెఫ్ట్ చేశాడో ఈ వెహికల్ని, ఇతను ఇంతకుముందు కార్ ట్రావెల్స్లో పనిచేశాడు కాబట్టి ఇతనికి టెక్నికల్గా కార్ను ఎలా కనుక్కుంటారు ఏంటి అనేది ఒక ఐడియా ఉంది. టోల్ గేట్స్లో పాస్ చేసినప్పుడు కూడా ఇతను చాలా తెలివిగా వ్యవహరించాడు. బికాస్ ఆఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద కార్ డ్రైవర్ బిఫోర్ దట్. దీంట్లోకి రాకముందు ఇతను అక్కడి నుంచి ఒక 2 పని మనుషుల్ని పికప్ చేశాడు, బయట పనిచేసే వాళ్ళని. వాళ్ళ దగ్గర నుంచి ఈ ఏరియా క్లీన్ చేయాలని చెప్పేసి హైదరాబాద్లో ఒక ఏరియా చూపించి వాళ్ళని దించేసి వాళ్ళ ఫోన్ తీసుకున్నాడు. ఆ ఫోన్ తీసుకొని జస్ట్ డైల్కి కాల్ చేశాడు. కాల్ చేసి జస్ట్ డైల్లో నాకు ఒక కార్ కావాలి 4 డేస్కి, నేను ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగే పని ఉంది నాకు అని చెప్తాడు. నన్ను గన్నవరం ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకోవాలని డేట్ ఇస్తాడు, టైం ఇస్తాడు. టైం ఇచ్చిన తర్వాత 20వ తారీఖున ఇతను గన్నవరంలో అతను వచ్చి ట్రావెలర్ వచ్చి పికప్ చేసుకుంటాడు. కాకపోతే ఈ మధ్యలో అతను ఫోన్ వాడకుండా వేరే వాళ్ళ ఫోన్ వాడడానికి కారణం ఏంటంటే, వేరే వాళ్ళ ఫోన్ అయితే కనుక్కోలేరు పోలీసులు అన్న ఒక ఉద్దేశం. అతను పని చేసే అతను పాపం అతను చేసిన మిస్టేక్ ఏమంటే ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయలేదు. అతను స్విచ్ ఆఫ్ చేయకుండా తిరగడం వలన ఆయన తిరిగిన ఏరియాస్ అన్నీ వచ్చాయి. తర్వాత 20వ తారీఖు ఇతను నర్సరావుపేటపై ప్రయాణం చేశాడు. గాంధీ పార్క్ వచ్చిన తర్వాత గాంధీ పార్క్లో అతనికి 1,500 డ్రైవర్కి ఇచ్చి మీరు బిర్యానీ తీసుకొని రండి అని చెప్తాడు. బిర్యానీ తీసుకొని వచ్చేదానికి డ్రైవర్ వెళ్తాడు. డ్రైవర్ వెళ్ళిన సమయంలో ఇతను ఆ కార్ తీసుకొని దొంగతనంగా వెళ్ళిపోతాడు. ఇది జరుగుతుందండి. దీని తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా డిఎస్పీకి అప్పచెప్పడం జరిగింది. ఆ డిఎస్పీ గారు కన్సర్న్డ్ సిఐ ఎవరైతే 1 టౌన్ ఉన్నారో ఆయనకి, అలాగే 2 టౌన్ సిఐకి పార్టీస్ ఇచ్చి పంపడం జరిగింది.
ఇందులో ఐటీ కోర్ ద్వారా తీసుకున్న టెక్నికల్ డేటా ఆధారంగా వీటిని ట్రేస్ చేయడం జరిగింది. ఇది వితిన్ షార్ట్ టైం 5 days లోపలే ఇది ట్రేస్ అయింది కారు. కాబట్టి దీంట్లో పాల్గొన్నటువంటి అధికారులందరినీ అభినందిస్తున్నాము. దీంతోపాటు మా ఎస్పీ ఐటీ కోర్ టీం అయితేనేమి, ఇంకా మన దగ్గర పనిచేసినటువంటి వెంకటేశ్వరరావు ఇట్లా ఎస్ఐలు, అలాగే మా కానిస్టేబుల్స్ ఎవరైతే దీని మీద వర్క్ చేశారో వాళ్ళందరికీ కూడా రివార్డ్స్ ఇస్తాం. దాంట్లో భాగంగా మనం ఏదైనా 2-wheeler కానీ 4-wheeler కానీ మనం దాంట్లో నంబర్స్ ఇచ్చినామంటే ఆ నంబర్ ఎక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడుంది, దాని మీద ఎన్ని చలానాస్ కట్టేది పెండింగ్ ఉంది, అలాగే దాని లొకేషన్ కూడా వీలైతే అది తిరుగుతూ ఉంటే లొకేషన్ GPS ఉంటే లొకేషన్ ఇమీడియట్గా వచ్చేదిగా ఒక యాప్ తయారు చేశారు. దాంట్లో మనకు ఫస్ట్ 2 digits వచ్చాయి 2-wheelerవి. ఆ రెడ్ 2-wheeler అని చెప్పాను కదా, దాని 2 digits వచ్చాయి, 2 digits రాలేదు. అప్పుడు క్యాట్ని అప్రోచ్ అయితే వాళ్ళు ఆ క్యాట్లో ఆ 2 digits తీసిచ్చారు. ఆ విధంగా అది ట్రేస్ అయింది. ఏం లేవు, ఇదే ఫస్ట్. అన్నీ వెతికామండి, తెలంగాణలో కూడా కంప్లీట్గా చెక్ చేయించాము. గూడూరు 2వ పట్టణం సమీపంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఉన్న ఇందిరమ్మ కాలనీకి చెందిన చలపతి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆయన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుడు చలపతి, అతని భార్య ఇద్దరు గొడవ పడ్డారని, దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా కృష్ణపాలెం ఏజెన్సీలో కింగ్ కోబ్రా హల్చల్ చేసింది. 13 అడుగుల భారీ కింగ్ కోబ్రా స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. గ్రామంలో సురేష్ చౌదరి అనే రైతు పొలం దగ్గర కోళ్ల కోసం ప్రత్యేక రూమ్ను ఏర్పాటు చేశారు. అందులో ఇంటి కోళ్లను పెంచుతూ ఉన్నారు. రోజు మాదిరిగానే కోళ్ల దగ్గరికి వెళ్లిన సురేష్కు కోళ్లు పెద్ద పెట్టున అరుస్తూ ఉన్నాయి. ఎందుకంత పెద్ద సౌండ్ చేస్తున్నాయన్న అనుమానంతో ముందుకు కదిలాడు సురేష్. అంతే, అక్కడున్న భారీ పామును చూసి షాక్ తిన్నాడు. అది కూడా ప్రమాదకర విషసర్పం కింగ్ కోబ్రా అని తెలియడంతో అక్కడి నుంచి పరుగులు తీశాడు. అయితే కోళ్లను తినే ప్రయత్నంలో పాము వలలో ఇరుక్కుపోయింది. అంత పెద్ద కోబ్రాను చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. వెంటనే స్నేక్ క్యాచర్ వెంకటేష్కు సమాచారం ఇచ్చారు. స్పాట్కు చేరుకుని కోబ్రాను చాకచక్యంగా పట్టుకున్న వెంకటేష్ గిరినాగును చోడవరం అడవిలో వదిలిపెట్టారు. గంట నుంచి ఉంది. ఇప్పుడు తలక ఇప్పుడే పెట్టింది అది ఏదన్నా. ఉప్పు కూడా తెచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తల్లి దశదిన కర్మకు హాజరైన సీఎం కేసీఆర్. పద్మమ్మ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు. సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ. భూ నిర్వాసితులకు 123 ప్రకారం పరిహారం ఇవ్వడమేంటని ప్రశ్న. విపక్షాలపై మండిపడ్డ మంత్రి హరీష్ రావు. ప్రకృతి విపత్తుల కంటే ప్రమాదకరమని వ్యాఖ్య. ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు మీడియా సమావేశం. ప్రతిపక్షాలు ఏ కారణంతో మోదీని వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.